యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇదేంటి ఎతుకుతున్న వజ్రాలకని ఎదురుగా ప్రత్యక్షమైనట్టు హఠాత్తుగా ఈ రుద్రబాబు దర్శనం ఏంటో. రాజేశ్వరి కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఇద్దరిని కూర్చోబెట్టి రాజేశ్వరి విలాసిని ఈ రుద్రబాబుకి అమ్మేసేలా బేరం సెట్ చేయాలా. ఉదయమే కారంగా మిరపకాయ ఎదురైంది. ఇక రోజంతా ఎలా ఉంటుందో ఏమో. రుద్రబాబు రుద్రబాబు బాబు రుద్రబాబు మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరు మీరు? మీలా సూటు బూటు వేసుకునే వాళ్ళకి మా కద్రసక్క కాంతి అంతగా అగుపించదలండి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థమయ్యేలా సూటుగా మ్యాటర్కి వచ్చేస్తా. మీకు రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కావాలి. దానికోసం మీరు వచ్చినప్పుడు దాని ఓనర్ లేకపోవడం వల్ల నేను డీల్ సెట్ చేయలేకపోయాను. కనీసం ఇప్పుడైనా సెట్ చేద్దామని వచ్చాను. ఇందులో మీకేంటి స్పెషల్ ఇంట్రెస్ట్? ఆ హోటల్ నా దగ్గరే తాకట్లో ఉంది కాబట్టి, దాన్ని ఆ ఓనర్ అమ్మేస్తే నా డబ్బు నాకు వస్తుంది కాబట్టి. సరే అయితే డీల్ సెట్ చేసి కబురు పెట్టండి. ఎప్పుడో ఎందుకు బాబు, ఇప్పుడే ఇక్కడే సెట్ చేసేస్తా. ఇక్కడ ఇప్పుడా? అవును బాబు, ఆ రాజేశ్వరి విలాస్ ఓనర్ కూడా ఇక్కడే ఉంది. మీరు దండం పెట్టుకుని ద్వారం దాటేలోపు డీల్ సెట్ చేసేస్తా. కానీ ఇలాంటి మాటలు చాలా మంది చెప్పారు, కానీ చేయలేకపోయారు. కనీసం మీరైనా చేసి చూపించండి. ఆవిడ కొంచెం మొండిదే కానీ మంచిది. దుంపు కోయడానికి కత్తి కావాలి కానీ దూదికెందుకు? ఒక్కొక్క దానికి ఒక్కొక్క దారి ఉంటుంది. ఎప్పుడు ఏ దారిలో వెళ్ళాలో, ఏ తీరులో మళ్ళాలో నాకు బాగా తెలుసు. అంతా నేను చూసుకుంటా ఉండండి. సరే అయితే ఆ పని మీద ఉండండి. అమ్మయ్యా, ఈ సూటు బాబు నొప్పించేశా. ఆ మొండి పిల్ల మనసు కూడా కరిగించేస్తే ఓ పని అయిపోద్ది. ఇద్దరిని ఓ చోట కూర్చోబెట్టి బేరం కుదిర్చి నా డబ్బు నేను తీసేసుకోవాలి. ఎంతకీ ఈ రాజేశ్వరి ఎక్కడుందో? ఉదయమే మిరపకాయ మొహం చూశాను. రోజంతా మండుతుంది అనుకున్నాను. ఇంతలోనే కూల్గా ఉండే న్యూస్ వింటాను అనుకోలేదు. చూద్దాం ఏమవుతుందో. దర్శనం టికెట్ ఇవ్వండి. ఈ కామాక్షి అనే నిప్పు ఒంటరిగా కాలుతోంది. కాస్త ఉప్పేసి చూద్దాం. ఆ చిటుపుటలు మనకి తర్వాత బాగా పనికొస్తాయి. కామాక్షి గారు, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను, చూసి చూడనట్టు పోతున్నారు? అయ్యో అదేం లేదండి, నేను మిమ్మల్ని చూడలేదు. చూసినా చూడకుండా ఉన్నట్టు నటించుంటారులేండి. నేనెందుకు నటిస్తాను చెప్పండి? బతుకు భూమి మీద ఉన్నా పొగరు ఆకాశంలో విహరిస్తుందిగా మీ వాళ్ళందరికీ. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్టున్నారు. ఏదో పెట్టుకుని మాట్లాడడం లేదు. మీకు ఉన్నదాని గురించి, మీరు చూపించే దాని గురించే మాట్లాడుతున్నాను. మీ ఈశ్వరికి మరీ అంత పొగరు పనికిరాదు. మా ఈశ్వరి ఏం చేసింది? జాబ్ ఆఫర్ చేస్తే వద్దు అందంట కదా. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది. వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాల గురించి తెలియకుండా మాటలు విసరడం మంచిది కాదు. మీ ఈశ్వరి చేసే పప్పు సాంబార్కి అంతకన్నా గొప్ప ఉద్యోగం వచ్చేస్తుందా? తనకి గొప్ప ఉద్యోగం దొరుకుతుందో లేదో నాకు తెలీదు, కానీ గొప్ప వ్యక్తిత్వంతో బతుకుతుంది. దాని వ్యక్తిత్వమే దానికి ఒక మంచి జీవితాన్నిస్తుంది అనే నమ్మకం నాకుంది. అలాగే నమ్ముతూ కూర్చోండి. ఇప్పుడు 5 స్టార్ హోటల్లో ఛాన్స్ వదిలేస్తే రేపు ఫుట్పాత్ మీద కర్రీ పాయింట్ పెట్టుకొని బతుకుతుంది. మా ఈశ్వరి కర్రీ పాయింట్ పెట్టుకునైనా బతుకుతుంది, కానీ మంచి మర్యాద లేని వాళ్ల దగ్గర మాత్రం ఒక బానిసలాగా పనిచేయదు. వ్యక్తిత్వం లేని వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడదు. ఇదిగో ఈ పొగరే వద్దనేది. మీ పొగరు మీ అహాన్ని చల్లార్చుతుందేమో గాని మీ ఆకలిని, అవసరాలని కాదు.
చూడండి, మాకు ఆహాన్ని చల్లార్చుకునేంత పొగరు లేదు, ఆకలి తీర్చుకోలేనంత పేదరికమూ లేదు. మేము గొప్పగా బతకలేకపోవచ్చు, కానీ గుణం లేకుండా అయితే బతకడం లేదు. మీ సలహాలకి సూచనలకి చాలా సంతోషం. అమ్మయ్యా, అగ్గి పెట్టేశానుగా. ఇక పచ్చగడ్డి వేసినా భగ్గుమనటం ఖాయం. ఇక ఎప్పటికీ ఆ ఈశ్వరి రుద్రకి గాని యశోదక్కకి గాని అలకనందకి గాని దగ్గరయ్యే అవకాశమే లేదు. హలో, అదేదో కాస్త స్వీట్గా చెప్పొచ్చు కదా కోమలి. స్వీట్గా చెప్పడానికి హాట్గా మాట్లాడడానికి నేను నీకేమవుతాను? నువ్వు నాకేమవుతావు? అనుకుంటే చాలా అవ్వచ్చు. అదే ఏమవ్వచ్చు అని. ఒక ప్రియుడికి ప్రేయసి కావచ్చు, హా, ఒక భర్తకి భార్య కావచ్చు. హలో, కలలు బాగానే కంటున్నావే. కలలు కాదు, కలల్లా. ప్రియుడిగా పోస్ట్ కావాలి, నీ మొగుడనే ముద్ర కావాలి. మీ అమ్మగారి మాటలకి తమరి చేతలకి సంబంధమే లేదే. ఆవిడ మాటని నువ్వు కాదనగలవా? ఆవిడ గీతని నువ్వు దాటి రాగలవా? నీ కోసం గ్రహాలనైనా దాటి రాగలను. మా అమ్మ గీసిన గీత దాటి రాలేనా? ఏమో, ఎవరికి తెలుసు? నా మాటల్లో నిజం తెలియటం లేదా? నా ప్రేమలో నిజాయితీ అర్థం కావట్లేదా? నీ మీద నమ్మకం కుదరడం లేదు బాబు. నన్ను నమ్ముకోమలి. నీ ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్తాను. దూరాలు బారాలు అవసరం లేదు. వద్దన్న వాళ్ళని ఎదిరించగలిగితే చాలు. ఎవ్వరిని ఎదిరించైనా సరే నేను నిన్నే పెళ్ళాడతాను, నీకే తాలి కడతాను, నీకే తలంబ్రాలు పోస్తాను. నిజంగానా? నిజంగా నిజం. ఒక్కసారి నమ్మి చూడు, నా ప్రేమ పరిదేంటో నీకు చూపిస్తాను. నిన్ను పెళ్లి చేసుకుని నా పెళ్ళంగా మార్చేసుకుంటాను. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను కోమలి. పర్లేదే, మాటలతోనే మాయ చేస్తున్నావు. ఒక్కసారి సరే అను, నీ సేవకుడిగా మిగిలిపోతాను. ఉదయమే ఆ మిస్టర్ యాటిట్యూడ్ ఎదురుపడ్డాడు. ప్రశాంతంగా ఉన్న మనసులో కాస్త పాయిజన్ చుక్కలు వేసేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ రోజంతా ఎలా గడుస్తుందో ఏమో. ఇంతకీ పెద్దమ్మ ఎక్కడికెళ్ళింది? బయట కనిపించట్లేదు గుళ్ళు. అమ్మయ్యా, రాజేశ్వరి దొరికేసింది. అమ్మ రాజేశ్వరి, నీకోసమే వెతుకుతున్నానమ్మా. ఆలయంలో కూడా అప్పు గురించి మాట్లాడడానికి వచ్చేసారా బాబాయ్? అప్పు గురించి కాదమ్మా, ఆ అప్పు తీరే మార్గం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈ వీర్రాజ్కి గుడి ఉండదు, బడి ఉండదు, వడ్డీ ఉంటే చాలు. అప్పు తీరే మార్గమా? కోట్లు కుమ్మరించే హాఫరు. హోటల్ అమ్మే మార్గం అని మాత్రం చెప్పకండి బాబాయ్. చూడమ్మా, ఇప్పటికే నీకు 100 సార్లు చెప్పాను. మెళ్ళో ముత్యాల హారం ఉంటే తేలిగ్గానే ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. కానీ విలువలేని బండల్ని హారంగా చేసుకుని మెళ్ళో వేసుకుంటే కొన్నాళ్ళకి ఆ బరువుతో మెడ వంగిపోతుంది. నీ మెడలో ఉన్న రాళ్ళని రత్నాలుగా మార్చుకునే అవకాశం వస్తుంటే వద్దంటావేంటమ్మా? రాజేశ్వరి హోటల్ ఓనర్తో మాట్లాడతానన్న అతను కనిపించడం లేదేంటి? ఎటెళ్ళాడు? నా మెళ్ళో మీకు రాళ్లలా కనిపిస్తున్నవి రత్నాలే బాబాయ్. ఆ హోటల్ విలువ మీకు తెలియడం లేదు. విలువ తెలుసమ్మా, కానీ ఉపయోగించుకునే విధానం నీకు తెలియట్లా. అందుకే
మనకి చేతకానప్పుడు వేరే చేతులకు అప్పగించడం ఉత్తమం. ఈశ్వరి ఒప్పుకునే వరకు ఈ వీర్రాజు వదలడు. ముందు ఈ నుంచి తప్పించుకోవాలి. చూడమ్మా ఈశ్వరి, నీ హోటల్ని 5 కోట్లకు కాదు 10 కోట్లకు కూడా కొనటానికి పార్టీ రెడీగా ఉందమ్మా. ఇక్కడే గుళ్ళోనే ఆయన కూడా గుడికొచ్చాడు. ఆ? నువ్వు అంటే డీల్ సెట్ చేసి డబ్బిప్పించేస్తా. బాబాయ్, మీకు కావాల్సింది మీ డబ్బులు అంతే కదా? నాకు 3 నెలలు గడువు ఇచ్చారు కదా, తల తాకట్టు పెట్టైనా మీ అప్పు తీర్చేస్తాను. తలకాయలు తాటికాయలు తాకట్టు పెట్టుకోరమ్మా. చేతిలో ఏదైనా విలువైంది ఉండాలి. అది నాకు ఆల్రెడీ తాకట్టు పెట్టేశావు. నా అప్పు తీర్చాలంటే నువ్వు హోటల్ అమ్మటం తప్ప వేరే దారి లేదు. అది అర్థం చేసుకోవు నువ్వు. ఇదేంటిది? మొక్కు. మొక్క నాకా? మొక్కు ఎవరిదైనా మొక్కే. కాళ్లు కదపకుండా అరగంట సేపు ఆ కలశాన్ని అలాగే పట్టుకొని ధ్వజస్తంభం వైపు కన్నార్పకుండా చూస్తూ ఉండాలి. కాలు కదపకూడదు, కలశం కింద పెట్టకూడదు. పెట్టారంటే అరిష్టమే. ముఖ్యంగా మీ వడ్డీ వ్యాపారం అడ్రస్ లేకుండా పోతుంది. దేవుడికి కోపం రానివద్దు. ఈశ్వరి రా. ఎవరి మొక్కు ఎవరికి అరిష్టం? అసలే పోతూ పోతూ అరిష్టం అంది. ఇప్పుడు నేను కదలాలా లేక కలిసి పట్టుకుని ఎలాగే నిలబడాలా? డీల్ సెట్ చేద్దామని వస్తే నందిలా బుక్ చేశారేంటి? ఓం సంరాజంజ విరాజంజాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకేతయామాసుగుంద్రుజామసే మానో హింసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగతో అభిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయా ఆనందకర్పూర మంగళ దివ్య నీరాజనం దర్శయామి. మా వదిన యశోద కోరుకున్నట్టే మా రుద్రకి ఈ అమ్మాయి సరిజోడుగా ఉంది. భగవంతుడా, ఈ ఈశ్వరి మా రుద్రకి భార్యగా మా ఇంటికి కోడలుగా వచ్చేలా దీవించు తండ్రి. ఆ రుద్రబాబు ఉన్నాడో వెళ్ళిపోయాడు. ఇదేంటో ఈ చేతిలో ఉన్న కలశం కూడా భూగోళం అంత బరువుగా అనిపిస్తుంది. అమ్మా, దీన్ని దించలేను, అలా అని మొయ్యనూ లేను. అమ్మా, దీని నుంచి నాకు విముక్తి కలిగించు దేవుడా. అమ్మ ఈశ్వరి, బావున్నావా అమ్మా? మీరు? అదేనమ్మా, అనుకోకుండా ఒక పెళ్లి చూపుల్లో కలిశారుగా. యశోద రుద్ర నీలకంఠని, ఆ రుద్ర నీలకంఠకి మేనత్తని. ఈ అలకనంద ఉబ్బలాటమేంటో నాకర్థం కావడం లేదు. ఆ రోజు అనుకోకుండా కలవపోయి విడిపోయారంట కదా? అంతే కదండి. ఏ గూటికి ఏ పక్షి చేరుతుందో, ఏ దారిలో ఎవరి ప్రయాణం సాగుతుందో ఎవరికి తెలుసు? మీరు చెప్పింది నిజమే, కాని ఒక్కోసారి వేరైపోయాయి అనుకున్న దారులు ఒకటైపోతాయి. మాట్లాడేసేలా ఉంది. అమ్మా ఇలా ఇవ్వండి. అమ్మా
అమ్మాయి గోత్రనామాలు చెప్పండి. అమ్మాయిది భరద్వాజ గోత్రం, హస్త నక్షత్రం. మరి పుట్టినరోజు? ఆ, పూజకి పుట్టినరోజుతో పనిలేదండి. అమ్మాయిది హస్త నక్షత్రం, మావాడిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి, కన్య రాశి. అంటే సూపర్ జంట. భారద్వాజ గోత్రోద్భవస్య ఈశ్వరి నామధేయస్య హస్త నక్షత్రే సింహరాసో జాతస్య అస్య యజమానస్య సహ కుటుంబానాం ఏం చేస్తున్నావు అత్త? ఏం లేదు. ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం కళ్యాణ యోగ్యతాఫల సిద్ధ్యర్థం. అత్త, ఇక పూజ అయిపోయినట్టే కదా? అవును రుద్ర. ఇకనైనా నా ఫోన్ ఇస్తావా? అబ్బా, ఫోన్ అంటూ ఫోన్ జపం చేస్తున్నావేంటి? అసలు ఏముంది ఫోన్లో? అమృతం ఏమైనా ఉందా? అవునత్త, యు ఆర్ రైట్. అమృతం ఉంది. దీనిలో ఏం పెట్టారా నాయన? ఎంత బోరు ఉంది. అయ్యయ్యో, నేను ధ్వజస్తంభం దగ్గర ఉన్నాను, మీరెక్కడున్నారు? అమృతం నా కోసం వెయిట్ చేసినట్టుంది. చాలాసేపు అయిందిగా, వెళ్ళిపోయి ఉంటుందా? మాటి మాటికి ఈ మిరపకాయ దర్శనమేంటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికెళ్ళావు ఈశ్వరి? అందరికీ పంచమని పంతులు గారు దేవుడు ప్రసాదం ఇచ్చారు పెద్దమ్మా. ఇక్కడ వాళ్ళకి పంచేస్తాను. సరే ఈశ్వరి. అనుకువగా ఉంది, అందరితో కలిసిపోతూ ఉంది. తన పని కాకపోయినా చెయ్యడానికి ముందుంది. మంచి గుణాలన్నిటికీ మారుపేరనుకుంటా ఈశ్వరి. సరే, అమృతం ఇక్కడే ఉంటే కలుద్దాం, లేదంటే లేదు. ఎక్కడున్నారు? రిప్లై లేదు, అంటే బిజీగా ఉందేమో. ఇంతకీ రాజేశ్వరి విలాస్ డీల్ సెట్ చేస్తా అన్నవాడు ఏమైపోయాడు? మళ్ళీ రాలేదేంటి? పోతూ నా వడ్డీ వ్యాపారం అడ్రస్ లేకుండా పోతుందని భయపెట్టడం వల్ల ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. లేకపోతేనా ఈ కలశానికి ఎప్పుడో కింద పెట్టి వెళ్ళిపోయేవాడిని. ఏంటండి ఇది? కలశం ఇది మా కలశం అండి. మీ చేతిలో ఎందుకుంది? ఇటివ్వండి. ఈ మధ్య ఇలా గుడ్లల్లో కూడా దొంగతనాలు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను దొంగనా? ఈవిడి పని తర్వాత చెబుతా. ముందా సూటు బాబు ఎక్కడున్నాడో చూడాలి. రుద్రబాబు, నేను కూడా వెళ్ళి ఆ అమ్మాయి దగ్గర ప్రసాదం తీసుకొస్తానుండి. ఇప్పుడు ఆ పులిహోరలు దద్దోజనాలు తినకపోతే ఏం కాదులే అలకనంతా. దేవుడి ప్రసాదం అలా అనకూడదు. సరేలే, నేను వస్తానుండు. విరోధాలు ఉన్నప్పుడే పరిచయాలు పెరిగిపోతున్నాయి. ఇక పరిచయాలు పెరిగిపోతే పెళ్లి మాటలు కూడా మొదలైపోతాయి. వీళ్ళ పరిచయాల్ని ఆరంభంలోనే అంతం చెయ్యాలి. అత్త, మీకేం కాలేదుగా? అత్త,
అత్త 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 ఏమైంది అత్త 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 ఏమండి ఓ మై గాడ్ బ్లడ్ వస్తుంది అత్త అత్త అరి ఓకే మాట్లాడత్త అత్త అరి ఓకే అత్త ఏమైంది వదినా? అత్త అత్త అరి ఓకే ఇదేం బాలేదు ఈశ్వరి. మనసులో కోపం ఉండొచ్చు కానీ మరీ ఇలా మనుషుల్ని చంపేసేటంత ద్వేషం ఉండకూడదు. ఇప్పుడు నేనేం చేశానండి? ఆ రోజు మా రుద్ర మీ తాతయ్యని తోసేశాడని ఈ రోజు మా ఆడపడుచుని తోసేసి ప్రతీకారం తీర్చుకున్నావా? నేను తోయడం ఏంటండి? మరి మా అలకనంద ఎలా పడింది అంతా నా కళ్ళారా చూశాను.